మనలో చాలామంది సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపంలో పూజించడం అలవాటు. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పుట్టలో పాలు పోసి స్వామిని కొలుస్తాం. అయితే అసలు కుమారస్వామికి సర్పాలకు ఉన్న సంబంధం ఏంటి? ఆయన సర్పరూపం ఎందుకు ధరించాల్సి వచ్చింది? దీని వెనుక ఒక ఆసక్తికరమైన ప్రేమ కథ ఉంది. అది ఈరోజు మనం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం కుమారస్వామి భార్య అయిన శ్రీ వల్లీదేవి సాక్షాత్తు ఆ నాగేంద్రుడైన ఆదిశేషుని మనవరాలు. వల్లీదేవిని వివాహం చేసుకోవాలని కుమారస్వామి నిశ్చయించుకున్నప్పుడు ఆయన ఆదిశేషుని వద్దకు వెళ్ళి తన మనసులో మాట చెప్పారు. అప్పుడు ఆదిశేషుడు ఒక షరతు విధించారు. స్వామి, మీరు నా మనవరాలను పెళ్లి చేసుకోవాలంటే మా బోయవారి వేషధారణను మీరు ధరించాలి అని అంటారు. వల్లీదేవి మీద ఉన్న ప్రేమతో స్వామివారు అందుకు అంగీకరిస్తారు. అయితే అసలు ఘట్టం ఇక్కడే ఉంది. తాతగారైన ఆదిశేషుడు ఒప్పుకున్నాక వల్లీదేవి స్వామివారికి మరొక షరతు పెట్టిందట. ఆమె స్వామివారితో, నేను ఆదిశేషుని మనవరాలను, నా మూల రూపం సర్పం, మీరు కేవలం బోయవేషం వేస్తే సరిపోదు, మీరు కూడా నాలాగే సర్పరూపంలో ఉంటేనే నేను మిమ్మల్ని కళ్యాణం చేసుకుంటాను అని కోరిందట. భక్తసులభుడు ప్రేమికుడైన కుమారస్వామి వల్లీదేవి కోరిక మేరకు సర్పరూపాన్ని ధరించడానికి అంగీకరించారు. అలా వల్లీదేవి కోసం స్వామివారి సర్పరూపాన్ని స్వీకరించారు. అందుకే సుబ్రహ్మణ్య స్వామికి సర్పాలకు అవినావభావ సంబంధం ఏర్పడింది. అందుకే మనం కుమారస్వామిని సర్పరూపంలో ఆరాధిస్తే సకల దోషాలు తొలగిపోతాయని నమ్ముతాం. చూసారు కదా, ఈ పురాణ గాథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః.